నేను యువగల పాదయాత్రలో 3132 కిలోమీటర్లు నడిచాను. నాకు ఆ పాదయాత్రలు ఇప్పటికీ గుర్తున్న సంఘటన ఏంటంటే, మోహనాన్న తల్లిని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో కలిసా. ఇక్కడ మీడియా మిత్రులు ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో ఈ పేరు అనేక సార్లు విన్నారు. ఆ తల్లి రోడ్డు పైన కూర్చుని బోండాలు వేసేది. సో పాదయాత్రలో అది చివరి గ్రామం, నైట్ హాల్ట్ ముందల గ్రామం. అందరికి ఆకలేసింది టీంకి. అమ్మ నీ పక్కన కూర్చుంటా, రా కూర్చో బాబు అని. అక్కడ బోండాలు వేస్తూ నాకు వడ్డిస్తూ ఆమె నేను అడిగా, ఏం తల్లి మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు? అప్పుడు ఆమె చెప్పింది, 30 సంవత్సరాలకు అక్కడనే కూర్చుని రూపాయి జమ చేసి పిల్లల్ని బాగా చదివించింది. 2 బాగా చదివారు. భర్త మద్యంకి చనిపోయారు. సో 2 పిల్లలకి ఉద్యోగం ఇవ్వండి చాలు, ఇంకా నాకు ప్రభుత్వం నుంచి నేను ఏం ఆశించట్లేదు అని ఆమె చెప్పింది. ఇప్పటికీ నాకు అది బాగా గుర్తుంది. ఇంతేకాదు, నేను ఆ రోజు హలో లోకేష్ ప్రోగ్రాం పెట్టినా, యువతని కలిసినా, లేదంటే ప్రతిరోజు పాదయాత్ర అయిన తర్వాత నాయకులు మేము అందరం కూర్చుని మాట్లాడుకున్నప్పుడు కూడా యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలి, అది చేస్తే సమాజంలో అన్ని సమస్యలు మనం పరిష్కరిస్తామని అందరూ చెప్పారు. యువగలం పాదయాత్ర నన్ను మార్చింది. పాదయాత్రలో నేను ఎప్పుడూ ఒకటి విషయం అనుకున్నాను, తెలుగులో ప్రపంచం మొత్తం వెళ్ళి శాసిస్తున్నారు, కానీ ఎందుకు మన రాష్ట్రంలో ఉండి పనిచేయట్లేదు? అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, కావాల్సిన అవకాశాలు, ఎకో సిస్టమ్ మనం ఇంకా క్రియేట్ చేయలేకపోయామని నేను తెలుసుకుంటాం జరిగింది.